సంకేతాలు ఇక్కడితో ఆపుకుందామండి. స్పీచ్ అనంతరం మళ్ళీ సంకేతాలు కొనసాగుతాయి. మనం ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంగా అంటే ప్రతిసారి కూడా ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద పెద్దలు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. కానీ ఈసారి కొంచెం అంటే బాబా ఆధ్యాత్మికత గురించి ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్ని విషయాలు చెప్పారు. అవన్నీ కూడా ఒక పుస్తకంలో ప్రశ్న జవాబుల కింద పొందుపరిచారు. అంటే ఆధ్యాత్మికత అంటే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయే కన్నా దీన్నొక ప్రశ్న, సమాధానంగా తెలుసుకుంటే ఒక ఈజీ వే అన్నమాట. గమ్మున ఒక ప్రశ్న ఒక చిన్న ప్రశ్న అడగడం. దాని వివరణ తెలుసుకోవడం. తర్వాత నెక్స్ట్ ప్రశ్న అడగడం. ఇలా దీని వలన ఒక కొంత అవగాహన కొంచెం అంటే జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఆధ్యాత్మికత అంటే ఏంటి? అసలు ఆధ్యాత్మికత ఏ వయసులో వాళ్ళు పాటించాలి? ఆధ్యాత్మికత బాబాని దూరం చేస్తుందా? దగ్గర చేస్తుందా? ఇలాంటి విషయాల గురించి డివిఎస్ఎన్ మూర్తి గారిని నేను ప్రశ్నల రూపంలో అడుగుతానండి. దానికి సమాధానంగా బాబా ఏమన్నారో ఆయన మనకి తెలియజేస్తారు. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. మొదటి ప్రశ్న ఏంటంటే బాబా ఈ ఆధ్యాత్మికత గురించి ఈ సమకాలీన మానవాళికి అర్థమయ్యేలా అతి సరళంగా, ఆచరణయోగ్యంగా వివిధ సందర్భాల్లో చెప్పారు. అంటే ఆధ్యాత్మికత అంటే మనకి పూర్వకాలంలో అన్నీ వదిలేసుకొని సన్యసించడమా? లేకపోతే అలా ఒక భగవంతుడి ధ్యానంలో ఉండిపోవడమా? ఇట్లా చాలా సంశయాలు ఉండేవి. సంశయంగానే ఉండిపోయింది. కానీ ఈ అవతారంలో మెహర్ బాబా దైవీ మానవుడిగా వచ్చి ఆధ్యాత్మికతని ఓపెన్ బుక్ అంటారు చూడండి. అలా ఓపెన్ చేసేసారు. అసలు మానవుడు ఎందుకొస్తాడు? మానవుడి లక్ష్యం ఏంటి? ఇవన్నీ కూడా బాబా తెలియపరిచారు కనుక మనకు చాలా విషయాలు తెలిసాయి. ఈరోజు ఈ ఆధ్యాత్మికత గురించి బాబా చెప్పిన వివిధ సందర్భాల్లో బాబా చెప్పిన విషయాల్లో మొదటి ప్రశ్న, అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? అది ఆచరణ సాధ్యమేనా? దీని గురించి బాబా ఏమన్నారో మాకు తెలియజేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా అంటే ఆధ్యాత్మికత గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. అయితే మనం మాయలో పడిపోతూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కసారి మరుపు సహజంగా ఉంటుంది. కాబట్టి మనం ఆ విషయాన్ని మనం ఒకసారి మళ్ళీ పునరావృతం చేసుకుంటే మనకొక ధైర్యం, స్థైర్యం ఉంటుంది. అయితే సహజంగా బాబా చెప్పింది ఏమిటి అంటే, దీనికి ఒక ప్రత్యేక సమయం గానీ, స్థలం గానీ, సందర్భం గానీ, వయసు గానీ, హోదా కానీ, చిన్నవారు గానీ, పెద్దవారు కానీ అనే భేదం లేదు. అయితే బాబా వచ్చిన తర్వాత ఆయన ఈ ఆధ్యాత్మికత గురించి సమకాలీన మానవాళికి అర్థమయ్యేలా అంటే ఆయన 1894లో పుట్టారు. ఒక మామూలుగా ఒక బాలుడు ఎలాగైతే ఉంటాడో అలా ఉంటూ ఆ విద్యార్థి దశలోనే ఒక గుర్తింపు తెచ్చుకుని తనకంటూ ఒక ఇమేజ్ చేసుకుంటూ తను ఒక లీడర్‌గా, ఒక టీమ్ లీడర్‌గా ఇలా ఇవన్నీ కూడా బాల్యం గురించి మనందరికీ తెలుసు. అయితే ఏ యుగావతారుడైన ఏ యుగంలో కూడా అవతరించినప్పటికీ తన సమకాలీనులు ఉంటారు. అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి తన పుట్టిన సంవత్సరంతో వెళ్ళే మానవుల మానవులుంటారు. అంతకు ముందు పుట్టిన వాళ్ళుంటారు. తర్వాత వాళ్ళుంటారు. కాబట్టి ఈ 3 విధాలుగా ప్రతి ఒక్కరికి అనుభూతి అవుతూ ఉంటుంది. సో, తన సమకాలీన మానవాళికి అర్థమయ్యే రీతిలో బాబా అతి సరళంగా, ఆచరణ యోగ్యంగా వివిధ సందర్భాల్లో ఇచ్చిన దాఖలాలు మనకి ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అది ఆచరణకి సాధ్యమైనదా? అది ఎలాగ అలవరుచుకోవాలి? దానికి ఏమైనా సమయం, సందర్భం ఉందా? అనేక సమస్యలు మనకి తలెత్తుతూ ఉంటాయి. అయితే బాబా చెప్పింది ఏమిటి అంటే, ఆధ్యాత్మికత అంటే శాశ్వతమైన విలువల వైపు, మారుతున్న పరిస్థితుల వైపు, తప్పించుకోగల సంఘటనల వైపు, అలాగే అనివార్యతలను గుర్తించడంలోనూ సరైన మానసిక వైఖరిని కలిగి ఉండటమే ఆధ్యాత్మికత అన్నారు. అంటే మనకి ఈ మానవ దైనందిన జీవితంలో మానవుడికి సంబంధించిన ఏవైతే ఆ పరిధులున్నాయో వాటన్నిటినీ కూడా మనం ముందుగానే పసిగడుతూ వాటిని ఎలాగ అతిక్రమించాలి, ఎలాగ వాటికి అతీతంగా ఉండాలి, ఎలాగ మన జీవితాన్ని ఆహ్లాదకరంగా ఒక పద్ధతిలో 10 మంది మెచ్చుకునే విధంగా 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేటట్టుగా ఎలా మెసలాలి అన్నది ఇక్కడ మనకి తెలుస్తోంది.
కాబట్టి ఆధ్యాత్మికమైన మనస్తత్వాన్ని కలిగి ఉండడం అనేది ఈ ప్రపంచంలో అత్యంత ఆచరణీయాత్మకమైన విషయము. అంటే మనకు శాశ్వతమైన విలువలు ఉంటాయి. మానవుడు మనకొక విలువ ఉంటుంది. ఆ విలువ వైపు మనం ఉన్నామా లేదా? అలాగే మారుతున్న పరిస్థితుల వైపు వెళ్తున్నామా లేదా? కాబట్టి కొన్ని సంఘటనలు మనకి జీవితంలో ఎదురవుతుంటాయి. ఆ సంఘటనలు తప్పించుకునే స్థితి మనకుందా లేదా? అలాగే వీటినన్నిటిని అనివార్యం చేయగలం. అంటే గుర్తించగలం ముందుగానే. ఇవన్నీ మనకి ఆధ్యాత్మికతలో ఉన్నాయి. కాబట్టి ఇది ఆధ్యాత్మికత అంటే ఒక 3 నెలల కోర్సో, లేకపోతే ఒక పీహెచ్‌డీయో కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఏదో పీహెచ్‌డీ చేసిన తర్వాతో అయిపోయిన తర్వాత పీహెచ్‌డీ చేసిన తర్వాత ఇంకేముండదు విద్య. ఫర్ ఎగ్జాంపుల్. ఇంకేమైనా చేయాలి తప్ప ఆ డిగ్రీస్‌లో పీహెచ్‌డీ ఒక్కటే మనకి అనివార్యం. అదొక్కటే మనకి ఫైనల్. కాబట్టి ఇక్కడ బాబా చెప్పిందేంటి? ఆధ్యాత్మికత అంటే ఆచరణీయాత్మకమైన విషయము. అంటే మనం ఏదైనా చెబుతున్నామంటే అది ఆచరణలో ముందు పెట్టాలి. బాబా ఏదైనా చెబితే ఆచరణలో మనం పెట్టి చూపించాలి. అంటే ఒక ఉదాహరణకి మనం పట్టుకోవడానికి ఏం చేయాలి? ఒక ఒంట్లో బాగోలేదు మనకి. మనకేదో కొన్ని తెలిసిన చిట్కాలు తీస్తాం. క్రానికల్ అయిందనుకోండి డాక్టర్ దగ్గరికెళ్తాం. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పినట్టుగా మనకి మందులు వేసుకుంటేనే కదా మనకి ఆ రోగం తగ్గుతుంది. అంటే అది నువ్వు ఆచరణలో పెట్టినప్పుడే దాని ఫలితం నీకు లభిస్తుంది అని ఎలాగైతే ఇక్కడ మనకు అర్థమైందో ఈ ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక పార్ట్ టైము చేసేసి, లేదా ఒక దానం ఇచ్చేసి, దశకం ఇచ్చేసి చేయడం కాదు. మనం బాబా చెప్పింది ఏదైతే ఉందో అది కంపల్సరీగా తూచా తప్పకుండా ఆచరణలోకి తీసుకురావాలి. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన సమయం లేదు, స్థలం లేదు, సందర్భం గాని, వయస్సు గాని లేదు. కొన్ని విషయాలకి మనం చేయాలంటే దానికి ఉదయాన్నే లేవాలి. ఇది చెందాలి. హోమం కావాలంటే ఇలా చేయాలి. దా వాన్ దా దానం ఇవ్వాలంటే ఇలాగుండాలి. ఈ కార్యక్రమాలు ఏవైతే భౌతికంగా మనం చూస్తుంటామో, దానికి నిర్దిష్టమైన సమయము, ఆ సమయానికి మనం తేవడం, దానికి మెటీరియలు చాలా తతంగం ఉంటుంది. కానీ దీంట్లో అటువంటిది ఏమీ లేదు. ఎందుకు అంటే మానవుడు తన దైనందిన జీవితానికి అది వేరుగా ఉండదు కాబట్టి, ఇది ఆచరణకు చాలా సులభమైనదని బాబా చెప్తున్నారు. మనం ఇప్పుడు అనుకున్న భక్తి మార్గంలోని వాటిలో అనుకున్నది జీవితానికి కొంచెం వ్యతిరేక దిశలో ఉంటుంది. మనం ఎప్పుడో 6 గంటలకు లేస్తాం. ఏదో ఒక కార్యక్రమం చేయాలి. వెళ్ళాలంటే 5 గంటలకు వెళ్ళాలంటే 4 గంటలకు లేవాలి. ఇలా 40 రోజులు చేయాలని పెట్టుకున్నారనుకోండి, చాలా క్లిష్టంగా ఉంటుంది. చాలా కఠినంగా ఉంటుంది. మనం ఉదయం 6 అయితే లేవం. కానీ రోజు 4 గంటలకు లేవాలి. సో, ఇలా ఒక ఉదాహరణతో మనం కంపారిజన్ చేసుకుంటే, అటువంటి ప్రక్రియ ఇందులో ఎటువంటిది ఉండదు అని మన ప్రియతముడు చెప్పాడు. మరి ఆధ్యాత్మికతను అలవరుచుకోవడానికి మరి సమయం ఇంకా రాలేదని గాని, సమయం మించిపోయింది అని గాని కూడా చెప్పనవసరం లేదు. దీనికి సమయాలతో పని లేదు. సమయం అయిపోయిందని, లేతే సమయం మించిపోయింది మనకు లౌకికంలో వెళ్తూ ఉంటాం. అయ్యో! ఇదండి ఇప్పుడు సమయం కాదండి. ఇది సీజన్ కాదు. ఇది లాభం లేదు. మీరు ఆ శని త్రయోదశి చేయాలంటే శనివారమే రావాలి. ఆ రోజు ఆ తిథి పడినప్పుడే ఉండాలి. ఇలాగైతే మనం ఏదైతే మన కాళ్ళకి బందీలయ్యామో, ఆ బంధనాలనికి మనం అతీతంగా వెళ్ళిపోవాలి. ఇది బాబా మనకి చెప్పిన విషయం. అయితే ఆధ్యాత్మికత చాలా కష్టమైనదని విషయమని, అది సామాన్య మానవ మేధస్సుకు అర్థం కాదని అంటారు. మరి దీని గురించి బాబా ఏమన్నారో కూడా మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అనేది చాలా సులభమైనది. కానీ పండితులు, వేదాంతులు దానికి అనేక రకమైన పేర్లు పెట్టి, శుష్క వేదాంతాలతో పేజీలు పేజీలు నింపేసి, పుస్తకాల మీద పుస్తకాలు వ్రాసేసి, ప్రింట్ చేసేసి, వ్యాఖ్యానాలతో జటిలం చేసేసారు దాన్ని. అంటే చాలా నాన్న అనే పదాన్ని మనం ఎంతైతే సులభంగా ఉచ్చరిస్తామో, దాన్ని ఒక 10 పుస్తకాలు రాసేసారనమాట. ఆ నాన్న అనే మాటని. అంటే నాన్న అంటే ఇంత కష్టపడాలా అనిపిస్తుంది. సో, అలాగా ఈ ఆధ్యాత్మికత అనేది వీళ్ళు అంత జటిలం చేసేసారంటున్నారు. అది ఎంత జటిలమంటే దాని వలన సామాన్య ప్రజలు ఆధ్యాత్మికతలో ఏది గ్రహించాలో, ఏది తిరస్కరించాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో కూడా తెలియని అయోమయం సమయంలో పడిపోతాము. ఇది మనకందరికీ తెలిసిందే. ఏది గ్రహించాలి? ఏది తిరస్కరించాలి? ఏమి చేయాలి?
ఏమి చేయకూడదు. ఇలాగా అంతా కూడా న్యూట్రల్‌లో క్వెషన్ మార్క్‌లో ఉండిపోతుంది. అయితే చివరికి అది ఎలా తయారయింది అంటే, ఒక సాధకునికి ఏదైనా సులభంగా ఉన్నది ఆచరించమని ఇస్తే, దానిని పెద్దగా పట్టించుకోలేని స్థితికి దిగజారిపోయింది. మనకేదైనా ఒక పని ఈ ఆచరణాత్మకంగా ఉంటుంది అని ఆ పని అప్పచెప్పినప్పుడు, దాన్ని చేయకపోగా దానికి కంటే కిందకి దిగజారే స్థితికి వెళ్ళిపోతాం. అంటే దాన్ని చాలా చిన్న చూపుగా, తక్కువగా తీసేస్తాం. నాకవ్వదండి, నేను చేయలేనండి, నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు ఇదండి, నాకు పని ఉండదండి, నాకు టైం ఉండదండి, ఇలాగ అంటూ ఉంటాం గదా! కొన్ని కొన్ని సందర్భాల్లో. అలాంటి స్థితికి దిగజారిపోయేటట్టుగా ఉంటుంది. కానీ బాబా అంటున్నారు, సాధకునికి తేలికగా తీసుకొని విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక అనే దాన్ని చాలా ఈజీగా, అంటే ఎందుకు పనికిరానిదన్నట్టుగా వదిలేస్తున్నారు. అందువలన సద్గురువులు సైతం సులభమైన ఈ విషయాలకు కొన్ని మెరుగులు తోడు పెట్టి, దానికి పూత పూసి, దాన్ని గంభీరంగా, నిర్మలంగా, గొప్పగా ఉండేటట్లు చేస్తున్నారు. అంటే మనకు భక్తి మార్గంలో తెలుస్తుంది. అది ఏదైనా ఈ వ్రతం చేస్తే దానికి డ్రెస్సు, పైన గెటప్పు, మెడలో పూసలు వీడి దగ్గర రెగ్యులర్‌గా ఏముండవు. కానీ అది తీసుకున్నాడంటే, ఆ తీసుకున్న దానికి ఒక కొంత మూల్యం చెల్లించి, అవన్నీ సేకరించి, అవన్నీ ధారణ చేసి వెళ్ళాలనమాట. అంత జటిలం అయిపోతుందని చెప్తున్నారు. జై బాబా అండి. జై బాబా అండి. అంటే మీరు చెప్పినట్లుగా, బాబా చెప్పినట్లుగా ఈ విషయాల్లో స్థితప్రజ్ఞత ఉండాలి. అంటే దేనికి కూడా చలించకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ, అంటే ఎలాంటి అనివార్య పరిస్థితులొచ్చినా కూడా స్థితప్రజ్ఞత అంటారు చూసారా? అలా ఉండి, అంటే బాబా ఇచ్చిన అంగీకరిస్తూ జీవితాన్ని తీసుకెళ్ళడమే ఆధ్యాత్మికత అని మీరు బాబా చెప్పిన మాటల్లో మనకి అవగతం అవ్వాలి. ఇక నెక్స్ట్ ప్రశ్నేంటంటే, ఆధ్యాత్మిక జీవనం గడపడానికి ఈ ప్రాపంచిక కార్యకలాపాలన్నిటిని విడిచిపెట్టవలసిన అవసరం ఉందా? అంటే మనం డైలీ రొటీన్‌గా చేస్తూ ఉంటాం కదా! కాకపోతే కొన్ని పనులు అలాంటివైనా విడిచిపెట్టాలా అని అడిగిన దానికి బాబా ఇచ్చిన సమాధానం. జై బాబా అండి. అయితే బాబా ఇచ్చిన సమాధానంలో ఆధ్యాత్మికతలో ప్రాపంచిక కార్యకలాపాలని విడిచిపెట్టడం తప్పనిసరి కాదు అని చెప్పడం జరిగింది. నిజమైన ఆధ్యాత్మికత అంటే ప్రాపంచిక విషయ వాంఛలను అంతర్గతంగా విడిచిపెట్టడము అని బాబా క్షుణ్ణంగా చెప్పారు. ఏ కార్యకలాపాలని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా మీకు వదిలేయాలని బాబా ఎక్కడా చెప్పలేదు. కానీ ప్రాపంచిక విషయ వాంఛలను అంతర్గతంగా, అంటే అంతరంగంగా, నీ మానసికంగా వాటిని విడిచిపెట్టేయండి తప్ప, బహిర్గతంగా, బాహ్యంగా ఎటువంటి కార్యకలాపాలను విడిచిపెట్టన అవసరం లేదు. కేవలం బాహ్య పరిత్యాగం ఒక్కటే ఆధ్యాత్మికతకు దారి తీయదు అని చెప్తున్నారు. కాబట్టి నీ స్వార్థం కోసం యుగయుగాల తరబడి నీవు ఏదైతే చేస్తున్నావో దాన్ని చేయకుండా ఉండటమే ఆధ్యాత్మికత అని బాబా చెప్పారు. అంటే మన యుగాల తరబడి ఏదైతే చేస్తున్నామో మన స్వార్థం గురించి ఒక్కసారి ఆలోచిస్తే అన్నీ మన స్వార్థం గురించి మనం చేసుకునేదే తప్ప నిస్వార్థంగా ఏది చేసింది దాఖలాలు లేవు. కాబట్టి బాబా అంటున్నారు, ఇప్పుడు ఇంతవరకు నీవు నీ స్వార్థం గురించి ఏదైతే చేశావో అవన్నిటినీ నువ్వు నిస్వార్థంగా వాటిని వదిలి ఇతరుల గురించి ఉండడమే ఆధ్యాత్మికత. అంటే నీవు తినటం, దాచుకోవడం, అవసరాలు తీర్చుకోవడం, ఇలాంటి స్వార్థపూరితమైన విషయాల గురించే ఎప్పుడు ఆలోచిస్తున్నావు. కాబట్టి ఇలా అన్ని జన్మల్లోనూ నీ కోరికలను తీర్చుకుంటున్నావు. నిన్ను నువ్వు సంతోషపెట్టడానికే అలవాటు పడిపోయావు అని చెబుతూ, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరిగినా నీవు కలత చెందుతావు. ఈ స్వార్థపూరిత బంధనాలన్నీ తొలగాలి అంటే నీవు ఇంతవరకు చేస్తున్న దానిని చేయడం మానేసి, ఇంతవరకు చేయకుండా ఉన్న దానిని ఇప్పుడు చేయడం ప్రారంభించాలి అని ప్రీతముడు చెప్తున్నాడండి. నెక్స్ట్ అండి. జై బాబా అండి. అంటే ఈ ఆధ్యాత్మికత అనేది సాధారణ జీవితం కంటే వేరు కాదు. దేన్ని కూడా వదిలిపెట్టక్కర్లేదు. అందుకే బాబా అంటారు, ప్రాపంచికంలో ఉంటూనే భగవంతుని అంటిపెట్టుకుని ఉండడమే ఆధ్యాత్మికత అని. చాలా అద్భుతమైన విషయం బాబా చెప్పారు. అందుకే ఈ అవతారం అప్‌డేట్ అంటారు. కొత్త సిలబస్ మార్చారు అంటారు చూడండి అలాగా.
సంసారం అన్నీ ఎంజాయ్ చేయమంటారు. కానీ బాబాని మరిచిపోవద్దంటారు. నిత్య సహచరుని చేసుకోండి, నాతో అనుసంధానమై ఉండండి అని బాబా ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ప్రాపంచికంలో ఉంటూనే భగవంతుడితో అనుసంధానమై ఉండడమే ఆచరణాత్మక ఆధ్యాత్మికత. జై మెహర్ బాబా అండి. ఇక ఆఖరి ప్రశ్న. ఈ ఆధ్యాత్మికత అన్నది చిన్న పిల్లలు అలవరుచుకోవచ్చా? ఇందులో ఏమైనా పెద్దల సహకారం పాత్ర ఏమైనా ఉందా? అంటే చిన్న పిల్లలు ఇప్పటి నుంచి నీకు దైవభక్తి ఏంట్రా? ఇప్పటి నుంచి ఇదేంటి అంటూ ఉంటారు కదా పెద్దలు. అసలు ఈ చిన్న పిల్లల పాత్ర ఏంటి? దీనికి పెద్దల సహకారం ఎలా ఉండాలి? దీని గురించి బాబా ఏమన్నారు? జై బాబా అండి. బాబా మీరు చక్కటి ప్రశ్న బాబా తరపున అడిగినందుకు. కాబట్టి ఇందులోనేంటంటే మనకి వయసుతోటి కానీ స్థలంతో గాని సందర్భాలు ఏమి కూడా లేవని చెప్పడం జరిగింది. అలాగే సమయం అయిపోయిందని గాని, సమయం మీరిపోయిందని గాని, మీకింకా సమయం రాలేదు గాని ఏమీ బాబా చెప్పలేదు. ఎందుకంటే "మొక్కై వంగనిది మానే వ్రొంగున" అనే ఒక సామెత మనకి నానుడిలో ఉంది. కాబట్టి ఆధ్యాత్మికతను అలవరుచుకోవడానికి బాల్య వ్యవస్థ అనేది చాలా మంచి సమయము. మనం ఏదైనా చూడండి, ఏ కార్యక్రమం తలపెడుతున్నా బాలుడు జన్మించిన తర్వాత కొంత సమయానికి ఆయనకి కొన్ని కొన్ని వర్డ్స్ నేర్పుతూ ఎ ప్రీ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఇలాగ అన్నీ కూడా ఆ బాల్యంలోనే మనం నేర్పుతాం. ఎందుకు అంటే ఆళ్ళ బాల్య వ్యవస్థ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంత ప్యూరిటీ ఉంటుంది. అంత గ్రాస్పింగ్ ఉంటుందనమాట. ఆ వ్యవస్థలో ఉన్న పిల్లలకి మనం చెప్పడమే ప్రథమ కార్యక్రమం. మొట్టమొదట మనం చేయవలసింది ఆ పిల్లల్లో ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఈ ఆధ్యాత్మికత అనే అలవాటుని అప్పటి నుంచే అలవాటు చేస్తే కొంత ఏజ్ వచ్చేసరికి వాళ్ళు వటవృక్షంలా తయారవుతారు. మర్రి వృక్షాల్లా తయారవుతారనమాట. కాబట్టి దీనికి పెద్దవాళ్ళది ఇదేం లేదండి. పెద్దవాళ్ళు నేర్చుకోవాలి, చిన్న పిల్లలు నేర్చుకోవాలని ఏం లేదు. కాబట్టి బాబా అంటున్నారు ఆధ్యాత్మికను అలవరుచుకోవడానికి బాల్య వ్యవస్థ అనేది చాలా మంచి సమయము. ఆ వయసులో ఏర్పడిన సంస్కారాలు బాగా లోతుగా నాటుకుంటాయి. పిల్లల్లో భగవంతుడి గురించిన ఆలోచన తారస్థాయికి చేరేలా దైవీ గుణాలను అంటే సౌందర్యము, వైభవము మరియు ఆనందము వారికి ఎల్లప్పుడూ వివరిస్తూ వాళ్ళ మనసులను ఆకట్టుకోవాలి. భగవంతుని యందు పిల్లలకున్న ఉత్సాహము, ఆసక్తి తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ దానిని మనం ఆటంకపరచకూడదు, అడ్డుకోకూడదు. దానికి భిన్నంగా వాళ్ళల్లో భగవంతుని చేరుకోవాలని తపనను హృదయాంతరాల్లో నాటుకుని పోయేలా మనం ప్రయత్నం చేయాలి అని బాబా చెప్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మికతను అలవరుచుకోవడానికి బాల్య వ్యవస్థ ఎంతో ఉపయుక్తకరమో అన్న విషయాన్ని మెహర్ బాబా ఆశ్రమం రోజుల్లో జరిగిన ఈ క్రింది సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి బాబా స్థాపించిన మెహర్ ఆశ్రమంలో ఎట్కే అనే ఒక బాలుడు ఉండేవారు. ఆయనకి ఇంగ్లీషు మరియు మరాఠీ భాషలు బోధించేవారు. బాలురు వారి నోటు పుస్తకాలలో బాబా నామాన్నే వ్రాస్తున్నట్లు ఆయన గమనించాడు ఆ టీచరు. చెప్పే పాఠాలపైన ఒక విద్యార్థి కూడా శ్రద్ధ కనపరుస్తున్నట్లు కనిపించడం లేదు. అది ఉపాధ్యాయుడికి వింతగా తోచింది. బాబా ఉపాధ్యాయునితో ఇలా అన్నారు. విద్యార్థుల్లో ఎవరినైనా ఎప్పుడు చేయి చేసుకోకు. విద్యార్థిని తిట్టకూడదు. వాళ్ళు హృదయపూర్వకంగా వారికి పాఠాలు చెప్పు. వారు వినకపోయినా చింతించకు. జీవితంలో ఆధ్యాత్మికత వైపు శ్రద్ధ చూపడానికి బాల్యం అనువైన సమయం. బాలురలోని భగవత్ సంబంధమైన ఉత్సాహం ఎంత ఉధృతంగా ఉన్నా దానిని ఎప్పుడూ నిరోధించరాదు. ఆధ్యాత్మికత విషయాల పట్ల బాలురందరూ అదుపు చేయలేని ఉత్సాహంతోనూ, భావనానుభూతితోనూ పిచ్చివారైనా పర్వాలేదు. పాఠ్య విషయాలకు సంబంధించి పట్టభద్రులై తయారు చేయడం కన్నా దివ్యోన్ముక్తులుగా తయారు చేయడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశము. ఈ రెండింటిలోనూ రెండవదే నేను ఎన్నుకున్నది అన్నారు. అంటే ఆయన భగవంతునితో మస్తుగా తయారైపోయినా ప్రాబ్లం లేదు కానీ మంచి స్కాలర్‌గా అయ్యి దేశానికి ద్రోహం చేసేటటువంటి స్థితిలో ఇప్పుడున్నాం. ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరిని చూస్తేనే. వాళ్ళందరికంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాడే చాలా మిన్న. కాబట్టి నేను రెండో దానికే ప్రాముఖ్యత ఇస్తాను. అంటే ఆయన పిల్లలకి ఆధ్యాత్మిక ప్రబోధమే చాలా ఇంపార్టెంటు అని ఇక్కడ మన బాబా స్పష్టంగా చెప్పారండి. జై బాబా అండి. టైం ఉంది కనుక ఇంక లాస్ట్ ప్రశ్న అడుగుతాను నేను. ఒక బాబా ప్రేమికునికి ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి? అతను ఎలా ఆచరణలో పెట్టాలి?
అంటే ఈ ఆధ్యాత్మికత ఆచరణలో పెడితే బాబాని దూరం చేస్తుందా? దగ్గర చేస్తుందా? ఈ విషయమే బాబా ఏమన్నారు? బావుందండి. ఎందుకంటే మనం ఈ ఇప్పుడు ఆ మాయ నుంచి చాలా దూరంగా ఉంటున్నాం. మనకంతా కూడా రివర్స్‌లో ఎక్కువుంటుంది. కాబట్టి బాబా ప్రేమికునికి బాబా ఏమని చెప్పారంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే, ఒక సందర్భంలో బాబా ఫెరం వర్కింగ్ బాక్స్ అవ్వాలను ఆధ్యాత్మికత గురించి నీకేమైనా తెలుసా అని అడిగారనమాట. ఆయనన్నాడు, "నాకు చాలా కొంచెం తెలుసు" అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఏమిటా కొంచెం అని బాబా అడిగారు. సాధారణంగా ఆయనేంటంటే, అంటే ఈ ఫెర్రము ఏదైనా అతని దృష్టి ఆయన మీద పడిందనుకోండి, ఆయన తత్తరపాటు చెందే మనిషనమాట. అంటే చాలా కంగారు పడిపోయి కన్‌ఫ్యూజ్ అయిపోతుంటాడు. అటువంటిది బాబా ఎప్పుడైతే సూటిగా ప్రశ్న వేశారో, ఎందుకంటే ఆధ్యాత్మికత అన్నది పెద్ద పెద్ద పుస్తకాలు తిరగేసిన వాళ్ళకే అర్థం కానటువంటి సిట్యుయేషను, సన్నివేశం. అలాంటిది ఈయన్ని ప్రశ్న అడిగేసరికి వెంటనే కంగారు పడిపోయి ఏం చెప్పాలో తెలియక అలా మాట్లాడకుండా ఉండిపోయాడు. కొద్ది క్షణాలయిన తర్వాత బాబా అన్నారు, అప్పుడు ఆయన చెప్తున్నాడు, "ఎల్లప్పుడూ బాబా ఏమి చెప్తే అది చేయడమే నాకు తెలిసిన ఆధ్యాత్మికత" అని ఫెర్రం టక్కుమని సమాధానం ఇచ్చాడు. అప్పుడు బాబా ఆ మాటలకు చాలా ఆనందించి, "ఆధ్యాత్మిక మార్గంలో నేర్చుకోవలసిన ఏకైక విషయం ఇదే. అంటే బాబా ఏదైతే చెప్తున్నారో అది తూచా తప్పకుండా చేయడమే ఆధ్యాత్మికత. కాబట్టి ఆధ్యాత్మికత అంటే మొత్తం ఇదే. నువ్వు దాన్ని ఒక్క మాటలో చెప్పావని" ఫెర్రౌని బాబా ఎంతో మెచ్చుకున్నారు. కాబట్టి ఆ పై సంఘటన నుంచి మనం స్పష్టంగా తెలుసుకున్నది ఏమిటి అంటే, బాబా చెప్పింది యథాతథంగా ఆచరించడంలోనే ఒక బాబా ప్రేమికుడికి అ అతని యొక్క నిజమైన ఆధ్యాత్మికత ఉంది. బాబా ఇచ్ఛానుసారం మనం జీవితం గడపడం ద్వారానే ప్రపంచంలో జీవిస్తూ నిజమైన పరిత్యాగం చేయవచ్చు అని కూడా బాబా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే జయబాబా అండి. చెప్పండి. జయబాబా. కాబట్టి ఇక్కడ మీరడిగిన 3 ప్రశ్నలకి బాబా ఇచ్చిన స సమాధానాలు మనం క్షుణ్ణంగా చదువుకొని విన్నాము. కాబట్టి మనందరికీ ఇది తెలిసిన విషయమే. మరొకసారి మనం తెలుసుకుందాము. అయితే ఈ విషయంలో ఏరిచ్ ఒక కన్క్లూజన్ ఇచ్చాడండి. అది మనం చెప్పుకొని విందాం. ఆహ్, ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఏరిచ్ ఏం చెప్తున్నారంటే, మనకు కావాల్సింది ఏది పొందడం కాదని, అన్నిటిని కోల్పోవడమే ప్రధానమైనది. ఆనాడే భగవంతుడు మనల్ని దగ్గరికి తీసుకుంటాడని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఆధ్యాత్మికత అంటే అన్నీ పొందడం కాదు, పోవాలంటే మనం ఏదో భయం పడవలసిన అవసరం లేదు. అరిషడ్వర్గాలు మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి మనం పోగొట్టుకోవాలి. మనం అవి పోగొట్టుకుంటే మనకన్నీ ఉన్నట్టే లెక్కనమాట. బాబా ఆ విధంగా చెప్పారని మనకి తెలుసు. కాబట్టి మానవుని మనసు, శరీరము, భావాలు అన్నీ కూడా బలహీనమైనవి. అందువలన ఈ ఉన్నతి అనే భ్రాంతిలో కొట్టుకొని పోకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో మనం చూస్తున్నామో ఈ జిలుగులు జిలుగులన్నీ గూడా జిగ్‌జాగ్స్ ఇవన్నీ కూడా ఏవిటో ఉన్నతమైన స్థితికి చాలా నాలెడ్జబుల్, చాలా స్కిల్‌గా ఉన్నట్టు మనకు చాలా డెవలప్ అయ్యాం అని అనుకుంటాం. కానీ తీరా మనం స్టార్టింగ్‌లో మనం చూసుకుంటే మన పారామీటరు మన మనస్సు, శరీరం, భావాలు అన్నీ కూడా తుప్పు పట్టిపోయాయి. మలినమైపోయినది మనకి లాస్ట్ ఎండింగ్‌లో వరకు కూడా తెలీదనమాట. కాబట్టి ఈ ఆధ్యాత్మికత మనకు అలవడితే ముందుగానే మనం జాగ్రత్త పడతాం. కాబట్టి దానికి బదులు సర్వాన్ని స్వీకరించి బాబా ఇచ్చకే వదలండి అన్న విషయాన్ని మనకి తెలుసుకోగలుగుతాం. బాబా సూచించిన విధంగా భగవంతుని అనుసరించినట్లయితే మన అహంకారం నాశనం అనే మార్గాన్ని ప్రవేశిస్తాం. ఎందుకంటే ఆధ్యాత్మికత అన్నది ముందు అహంకారాన్ని నాశనం చేస్తుంది. అంటే నేను, నాది, నా యొక్క అనే భావన నుండి మనకి దూరంగా తీసుకెళ్తుంది. అప్పుడు మనం ఉన్నతి కొరకు ఆలోచించినప్పటి వలె మన గురించి మనం ఆలోచించము. భగవంతుని కనుగొనాలనే ఉద్దేశంతోటి ఆధ్యాత్మిక ఉన్నతి మార్గాన్ని వెదకడం వెర్రితనమన్నారు బాబా. సర్వవ్యాపి అయిన భగవంతుడు ఇందుగలడు అందులేడని సందేహం లేదు. మన దగ్గరలోనే మన వద్దనే ఉన్నారని, దాని కొరకు మనం వెతకడం వృధా ప్రయాసే కదా! అందువలన భగవంతుని కనుగొనవలనంటే మనల్ని మనం కోల్పోవాలి. ఇదొక్కటే మార్గం. అంటే అహాన్ని వదిలేయాలి అని ఈరిచు ఇక్కడ చెప్పడం జరిగింది. జయబాబా అండి. రజనీ గారు. జై బాబా అండి. చక్కటి ఈ ప్రశ్నలు
ప్రేమికులు అడగడం, ప్రభువు సమాధానాలు. చాలా చక్కటి అంశం ఇది. అంటే ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళొచ్చు కానీ మనకి సమయాభావం వల్ల పైపైనే చెప్పడం జరిగింది. ఇక ఫైనల్‌గా కంక్లూడింగ్‌గా మనం ఈరోజు తెలుసుకున్నది ఏమిటి అంటే, ఆధ్యాత్మికత అంటే బాబా ఏమంటున్నారు? ఇదివరకు చేసేదానిని చేయకుండా ఉండం. ఎప్పుడు ఇదివరకు కూడా నేను, నాది అంటూ చేసుకున్నాం కదా! అంటే బాబా ఏమంటున్నారు? ప్రేమించండి అంటున్నారు. అందరిలో అంతటా భగవంతుడు ఉన్నాడని తెలుసుకోండి అంటున్నారు. అంటే ప్రేమ ఏదైనా సాధిస్తుంది కదా! అందుకని ఈ ప్రేమ అన్నది నీకు అలవడితే అప్పుడు ఆటోమేటిక్‌గా భగవంతుడికి ఇవ్వడానికే చూస్తాం కదా మనం. ప్రతీదీ ఆయనకి ఇవ్వడమే చూస్తాం. నాకు కావాలనే కోరిక ఉండదప్పుడు. అప్పుడేమవుతుంది? విధేయత అలవడుతుందండి. ఈ ప్రేమ వలన ఏమవుతుందంటే విధేయత. ఆధ్యాత్మిక సాధకునికి విధేయత ఉత్తమ మార్గం అని కూడా బాబా చెప్పారు. ఎప్పుడైతే నీకు ప్రేమ కలుగుతుందో, ఎప్పుడైతే నీకు విధేయత కూడా అలవడుతుందో, అప్పుడు అన్నీ వచ్చి కూర్చుంటాయి అని కూడా బాబా చెప్పారు కనుక, ఆధ్యాత్మికత అంటే భగవంతుడిని ప్రేమించడం. ఇందాక చెప్పినట్టుగా అతను బాబా ఏం చెబితే అది చేయడం అన్నారు కదా! బాబా ఏం చెప్తున్నారు? ప్రేమించండి అని చెప్తున్నారు. ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రేమించడం అన్నది మొదలెడితే కనుక అందరిలో అంతటా భగవంతుని చూస్తాం. అప్పుడు నేను నాది పోతుంది. అంతటా అందరిని భగవంతుని చూడడం వల్ల పరిస్థితులు అన్నీ కూడా సస్యశ్యామలవుతాయి. అదే ఆచరణాత్మక ఆధ్యాత్మికత అని మనం ఈరోజు తెలుసుకోగలిగాం. ఇంతటి అద్భుత అవకాశం అంటే ఇది తెలిసిన విషయమే. ప్రతిసారి వింటూనే ఉంటాం. కానీ మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి దీని మీదే మనకి ప్రశ్నలొస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికత అంటే ఇది చేయొచ్చా అండి? 14 సార్లు చేయాలన్నాము. 7 సార్లు చేయాలా ప్రేయరు? పొద్దున్న 7 గంటలకే చేసేయాలా? రాత్రి 7కి చేయాలా? ఇట్లా మనకి చాలా సంశయాలొస్తాయి. కానీ బాబా కోరింది ఏంటి అంటే సహజంగా అన్నారు. ఇందాక చూడండి నాన్న అన్న పదానికి బోలెడు భగవంతుడు అనేసేటికి చాలా భయపెట్టేశారు. అంటే భయం కల్పించే విషయాలే కనిపిస్తాయి మనకి భగవంతుని ఆరాధించడము అంటే. కానీ ఈ అవతారంలో ప్రేమ అవతారం అన్నారు అందుకే. పరిపూర్ణ అవతారం అన్నారు. మళ్ళీ ఇలాంటి అవతారం రాదు అన్నారు. ఎందుకు అంటే మానవుడు మాయలో ఉంటాడు కనుక కలి ప్రభావం ఎక్కువుంటుంది కనుక ఈజీ వేలో భగవంతుని ఈజీ వేలో పట్టుకునే విధానాన్ని ఈ అవతారంలో బాబా చాలా సులభతరం చేశారు. మనకసలు ఏమీ కష్టం లేదు. మన హృదయం పెట్టడమే మైనస్. హృదయం పెట్టకపోవడం వల్ల మనకది కష్టం అనిపిస్తోంది. ఇప్పుడు ఆన్‌లైన్ స్కైప్‌లో చూడండి పెద్ద పెద్ద వాళ్ళు ఇంత టెక్నాలజీ ఉంది. వాళ్ళు అలవాటు చేసేసుకున్నారు. చాలా చక్కగా వాడేసుకుంటున్నారు. ఆన్‌లైన్ స్కైప్‌లో వచ్చి జాయిన్ అయిపోయి పాటలు పాడేస్తున్నారు. స్పీచెస్ ఇచ్చే పెద్ద పెద్ద వాళ్ళు. అంటే ఆ వయసొచ్చేసరికి మనం అంత ఉత్సాహంగా ఉంటామో లేదో తెలీదు గానీ, మనకన్నా ముందే వాళ్ళు జాయిన్ అయిపోయి రెడీగా ఉంటున్నారు. అంటే బాబా విషయాలు తెలుసున్నా కూడా, తెలుసున్న విషయాలైనా కూడా మళ్ళీ తెలుసుకోవాలనే ఆతృత. అంటే ప్రభువు మీద వాళ్ళకంత ప్రేమ ఉంది. ఇవన్నీ మనం చూసి నేర్చుకోవాలండి. మనం అంటే మనకు అవకాశం ప్రభువు మన ఇంట్లోనే ఉన్నాడా? మన ఇంట్లోనే సహవాస్ జరుగుతున్నంత అద్భుత అవకాశాన్ని మనకిచ్చినప్పుడు, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే చాలు అలా వింటూనే ఉండొచ్చు మన పనులు మనం చేసుకుని. ఇందాక చెప్పారు చూడండి సన్యాసం అన్నారు. సన్యాసం అంటే నిజంగా కూడా మనం సన్యాసంలోనే ఉన్నాం. మనం బాబా మీద దృష్టి పెట్టి ఆన్‌లైన్ స్కైప్‌లో మనం పెద్దలు చెప్పిన మాటలు వింటూ మన పనులు చేసుకుంటున్నాము అంటే బాబా చెప్పినట్టుగా ఒక అడుగు ముందుకు వేస్తున్నామని మనందరూ గమనించాలి. కాబట్టి ఈ అద్భుత అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోవద్దు. విన్న విషయమైనా కూడా మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. ఒకసారి చిన్న మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఒకసారి ఇరిచ్చిని ఒకతను అడుగుతాడు. మెహ్రాజాద్‌లో మండలి హాల్‌లో కుర్చీని చూసి అందులో బాబా ఉన్నారని దండం పెట్టుకుంటూ ఉంటాం కదా! అది మనలని మనం మభ్యపెట్టుకోవడం కాదా అంటే, ఇరిచి చాలా చక్కగా జెప్తాడు. అది ఒక రకంగా అమాయకమైన మభ్యపెట్టడం అంటాడు. అందులో అమాయకత్వం ఉంది. స్వార్థం లేదు. అలా నువ్వు చూడగా, చూడగా, చూడగా ఎప్పటికో ఒకప్పటికి ఆ కుర్చీలో బాబాని దర్శిస్తావు అంటాడు. అంటే నిజంగా తండ్రి అక్కడే ఉన్నాడు. కానీ నీ మనసేం చెప్తోందంటే, ఆయన లేడు, ఆయన లేడు అనే దాంట్లో మభ్యపెడుతున్నావు. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడని మభ్యపెట్టు. అప్పుడు బాబా దర్శనం నీకవుతుంది అంటాడు ఇరిచి. అలాగా మనం చెయ్యలేము, మన వల్ల అవుతుందా అనుకున్న విషయాలని తండ్రి ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా మనకెంతో అవగాహన అయ్యేలా అసలు మనం ఎందుకొచ్చాం? దేన్ని పట్టుకోవాలి? దేన్ని పట్టుకోకూడదు? దేనికి దుఃఖించాలి? దేన్ని అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇలాంటి విషయాలన్నీ తరచూ రోజు మనం వింటున్నాం కనుక మనందరం కూడా అదృష్ట భాగ్యశాలులమండి. డబ్బు ఉండి, పలుకుబడి ఉండి, పేరు, ప్రతిష్టలు ఇవన్నీ ఉంటే ఐశ్వర్యవంతులు కాదు. బాబా చెప్పింది కూడా. భగవంతునితో ఉండడం, భగవంతుని ప్రేమ పొందడం ఇదే అష్టైశ్వర్యాల కన్నా మించినది అని చెప్పారు. కాబట్టి మనందరం కూడా బాబా ప్రేమికులందరం కూడా అదృష్ట భాగ్యశాలులం. దీన్ని అందిపుచ్చుకుందాం. మనం మన జీవితాన్ని తరింప చేసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మరి ఈ
ఈ స్పీచ్ ఇంతటితో ముగిసింది. మూర్తి గారికి ధన్యవాదాలు. చక్కటి సంగతులు సరళంగా చెప్పినందుకు. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన ప్రభువుకి మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ సంకీర్తనలో గడిపోదాం. సంకీర్తనలో ముందుగా నేను ఎవరి పేరు చెప్పానో గుర్తులేదు. జి. నాగమణి గారు సంకీర్తన చేయండి. తర్వాత రమణమ్మ గారు, శ్రీకుమార్ గారు, పుష్పలత గారు రెడీగా ఉండాలి. ఏ బాబా అండి. మూర్తి గారు జై- మీరు చాలా చక్కటి విషయాలను తెలియజేశారు. బాగుందండి. జై జై. బాబా. విన్నట్టు ఎన్నిసార్లు విన్నా ఏం చేసినా ఆయన మాటలు ఎన్నిసార్లు విన్నా వినవలసిందే. విని ఆచరణలో పెట్టినట్లయితే మనందరికీ కూడా బాబా అదే ఇంటి చెప్పినట్లుగా పెడతాం అనుకుని ఒకసారి పెట్టేస్తాం ఆచరణలో తప్పకుండా. ఉంది. జై జై బాబా. బాబా. జై బాబా. జై బాబా. అవతార్ రికార్డింగ్ మెహర్ రికార్డింగ్ అందరికీ ఆఫ్ చేయండి. ఓకే.